Welcome to Vanachangi, the sunrise viewpoint. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ వంజంగి. ఇప్పుడైతే అడ్వెంచర్ అయితే చేస్తున్నాం. పక్కకైతే ఒక్కసారి చూడండి, కంప్లీట్ ఏం లేవు. గిట్ల పెట్టు, అటు 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 గటు అంతా చెట్లు, తోవపెట్టు కింద కింద. ఎట్లా అనిపిస్తుంది బాబాయ్? ఆదాం రా. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. గుట్టనా పుట్టనా మరి ఇది ఏంది వ్యవస్థ? దొంగలకి అయిపోయాడు పాపం. వస్త అవుతుంది అక్కడ పోవాలి. ఇప్పుడు మేము జీవితం పొట్టు పొట్టు బాగుంది కదా. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ వంజంగి. ఇప్పుడే పైకి పోయి సన్ రైజ్ పాయింట్ చూసుకొని అయితే వచ్చేసినాం గైస్. నెక్స్ట్ లెవెల్. కాకపోతే మనకి వింటర్లో వచ్చినంత క్లౌడ్ ఫార్మేషన్ అయితే కాలే, ఎందుకంటే దిస్ ఈజ్ రెయినీ సీజన్ కాబట్టి వర్షం వల్ల ఫాగ్ అనేది కంప్లీట్ రాదు. సో నార్మల్గా క్లౌడ్ ఫార్మేషన్ కాకుండా ఫుల్ ఫాగ్ అవుతుంది. విండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పైకి మేము 4:30కి ట్రెక్ చేసేటప్పుడు మొత్తం చీకటే. నేను మా బాబాయ్ ఇద్దరమే ఉన్నాం. అమ్మ బాబోయ్, అడవి లైట్ పెడితే ఏం కనబడతలేదు. ఎటు చూసినా ఏమో డేంజర్ డేంజర్ ఉన్నది లొకేషన్. కుకు కాకా అని సౌండ్లు వస్తున్నాయి. ఇక్కడ మరేమన్నా వైల్డ్ యానిమల్స్ ఉంటాయా అని వెనక చూస్తే పడలేడు, ముంగట చూస్తే పడలేడు. ఇంకా కొంచెం కొంచెం ముంగటికి వెళ్ళిపోయినాం అట్లా పైకి. ఫ్లాట్ రోడ్ వచ్చేసింది. ఫ్లాట్ రోడ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అక్కడ క్యాంపింగ్ వేసుకున్నారు, బట్ ఇప్పుడు క్రౌడ్ అంతా లేరు కాబట్టి క్యాంపింగ్స్ అనేటివి ఏం లేవు. రైనీ సీజన్, ఆఫ్ సీజన్. సో కంపల్సరీ మీరు ఒకవేళ వచ్చేది ఉంటే ప్లాన్ అయితే వింటర్ సీజన్లో వేయండి. నాకైతే మస్తు ఇప్పుడు చలి పెడుతుంది. అండ్ మేము ఆ ఫ్లాట్ రోడ్ నుంచి వెళ్ళి పైకి ఎక్కేటప్పుడు ఫుల్ ఇట్లా ఆయాసం వచ్చినట్టు అయిపోయింది. అంటే అలవాటు లేకుండా అయిపోయింది ట్రెక్కింగ్ చేసుడు. పైకి ఎక్కినాక ఫుల్ విండ్ బ్లాస్ట్, అంటే ఇట్లా స్నోఫాల్ లెక్క వర్షం ఇట్లా డ్రిజిల్ అవుతుంది పైన. విండ్ బ్లాస్ట్ 4:30 అనుకుంటా. నైట్ కంప్లీట్ నిద్రనే పోలేదు. నేనంటే ఒక 1 అవర్ వండుకున్నా నేను. మా బాబాయ్ వర్క్ ఉంది కాబట్టి మంచిగా కూర్చొని 2:30కి ఏమో కాల్ అటెంప్ట్ చేసిండు. 2:30 కాదు, 12 o'clockకి కాల్ అటెంప్ట్ చేసిండు, ఆఫీస్ కాల్. 2:33 అయింది. 3 నేను మంచిగా క్యాంప్లో వండుకున్న. లోపల సౌండ్లు వస్తున్నాయి. ఇద్దరమే గాయస్, నిజంగా చెప్తున్నా. మేము నైట్ వచ్చిన తర్వాత ఎంత సీన్ అంటే, హిల్ స్టేషన్ పైకి ఎక్కినాక ఎవ్వరు లేరు, ఒక్కడు కూడా లేడు. చలో మరి ఇప్పుడు కిందికి పోరాదు, పైకి పోరాదు, మట్టి రోడ్డు, ఫుల్ వర్షం పడ్డది, స్కిడ్ అవుతుంది అని చెప్పి మేము ఒక చాలా మంచిగా ఇట్లా కార్ సెట్ చేసుకొని క్యాంప్ వేసుకొని మంచిగా వాడుకుందామని ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ అయితే ఇక మాకు నడిచే ఓపిక లేదు. ఇక్కడ నుంచి ఆటోస్ అండ్ ఇంకా జీప్లు ఉన్నాయి. 100 రూపీస్ పర్ హెడ్. పైనుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి ట్రెక్ చేసుకొని మంచిగా వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసినాం. క్రౌడ్ వచ్చిర్రు మార్నింగ్ 6:37. అంటే మేమంటే అడ్వెంచర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఇద్దరమే పోయినాం కాబట్టి చీకట్లా. వేరే వాళ్ళు అయితే భయపడతారు కదా, వాళ్ళు రావడానికి ట్రై చేయలేనట్టున్నారు. అందరూ ఒకవేళ వచ్చినా కూడా అడవికి అక్కడనే ఆగిపోయి మాకంత లైట్స్ కనిపించినాయి పైనుంచి. మేము ఆల్రెడీ గుట్ట పైన ఉన్నాం. వేరే వాళ్ళ లైట్స్ అయితే కనిపించినాయి, మొబైల్ లైట్స్. మేము అక్కడ నుంచి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చినాం, రండి రండి మేము ఇక్కడ పైన ఉన్నాం రండి అని. అయినా కూడా ట్రై చేయలే. కొంచెం ఇట్లా వెళ్తూరు వచ్చిన తర్వాత ఇక జనాలు ట్రై చేసిర్రు పైకి రావడానికి. చెప్పినా ఏం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆకలి అవుతుంది. మనం
మనం మంజంగి నుంచి వెళ్ళి ఇది చూడు తడోబాగ్ అయితే ఓ మై గుడ్నెస్ గాయ్స్ ఒక్కసారి లొకేషన్ చూడండి. నేను చూపెట్టే అది కాదు, గడ్డ ఫుల్ ఉంది ఇక్కడ ఒక్క షాప్ లేదు. ఓ మై గాడ్ ఎట్లా బాబాయ్ ఘోరంగా ఆకలి. మ్యాగీ చేసుకుందామా తక్కువ మనం? అసలు మనకి అవి తెచ్చుకునే ఉండే ఇన్స్టెంట్ మిక్స్, ఇన్స్టెంట్ పోహా, ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ రవ్వ. ఇది డైరెక్ట్ కాదు అన్న, హాట్ వాటర్ వేసుకోవాలి. డైరెక్ట్ హాట్ వాటర్ ఎట్లా వేస్తావు? అచ్చా గీజర్ వేస్తా అంటారు. అయినా నీ దగ్గర గైస్ మీకు ఒకటి చూపెట్టాలి. చూపెట్టాలి మ్యాండేటరీ. ఇది చూడండి, సెప్టిక్ అట. సెప్టిక్స్ ఏదో కంపెనీ గైస్. ఇది ఏం తెలుసా? 12 వోల్ట్ కరెంట్ ని డైరెక్ట్ 240 వోల్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇది చూడండి. నార్మల్ గా ప్రమోషన్ చేస్తున్నా గైస్, దిస్ ఇస్ నాట్ ఏ ప్రమోషన్. ఇది చాలా హెల్ప్ఫుల్, కార్లో వేయటోళ్ళు అయితే చాలా హెల్ప్ఫుల్. ఇది నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది అండ్ డ్రోన్ వాడుకునేటోళ్ళకి డ్రోన్ నార్మల్గా పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దాని బ్యాటరీస్ని ఎట్లా ఛార్జ్ చేయాలి? మన దగ్గర కంపల్సరీ ఛార్జర్తో చేయాలి. సో ఇది ఏంటంటే 12 వోల్ట్ కరెంట్ని 240 వోల్ట్ కరెంట్కి కన్వర్ట్ చేస్తే డైరెక్ట్ దీంట్లో మనం సాకెట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం 90 పొద్దున్నే వేసారా నైట్ వేసారా? మనం ఏమన్నా, నేనేమన్నా ట్రిపుల్ ఇంజనీర్ నా, లేకపోతే నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అని చెప్పి ఇజ్జత్ తీయకు. కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ లో గివ్ ఎందుకు ఉంటాయి చెప్పండి? 12 volts 220 volts కి కన్వర్ట్ చేస్తుంది. 12 వోల్ట్ నార్మల్ 12 వోల్ట్ బ్యాటరీ దీనికి అటాచ్ చేసినా కానీ మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏదంటే అది 2 సాకెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో దీనికి 2 USB టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి అండ్ టైప్ సి పోర్ట్ కూడా ఉంది. దీని కాస్ట్ ఎంత బాబాయ్? 2800 వర్త్ రాజా. ఇది తీసుకోవడానికి ట్రై అండి. కార్లో నార్మల్ ట్రావెలింగ్ తీసుకోండి, బెటర్. ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ యూజ్ అవుతుంది. నేను చాలా ప్లేసెస్లో డ్రోన్ అయితే ఫ్లై చేసిన. ఆ డ్రోన్ షాట్స్ అయితే మీరు చూడండి. బెటర్ కొంచెం మంచిగా అయ్యి కదా. గైస్ ఈ ట్రిప్లో నిజంగా చెప్పాలంటే మా బాబాయ్ పెట్టే పాటలు ఏంటి తెలుసా? మొత్తం ఫోక్ సాంగ్స్. నెక్స్ట్ లెవెల్. 80% ఆఫ్ ద సాంగ్స్ మొత్తం 95% అనుకోండి. 90% సారీ నో 95% మొత్తం నీట్ డిస్క్ మొత్తం ఇవే ఫోక్ సాంగ్స్ నడిచినాయి. మళ్ళీ అది రిపీట్. ఏం సాంగ్స్ అది? ఏమేం సాంగ్స్ ఉన్నాయి అది? అవి ఏంటో తెలియదు కానీ అది నెట్వర్క్ లేనప్పుడు శ్వేత పాపన, స్వాతి పాపన, కావ్య పాప,
SRS జానా అమ్మో గైస్ ఆ సాంగ్ వినండి ఒకసారి. అది ఫోక్ సాంగ్ ప్రైవేట్. అరే ఏదో సాంగ్ బాయ్, నేను ఫస్ట్ అది నువ్వు నాకు SRH అని సాంగ్ అని చెప్తే నాకు అర్థమైంది. నేను ఇంతవరకు సాంగ్ వినలే. నేను అనుకున్న ప్రైవేట్ సాంగ్ ఎవరన్నా క్రియేట్ చేసిరో వచ్చని. మిగతా ఇంకేమున్నాయి? ఓసిటీ బావా. ఓ బాబు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే సాంగ్. ట్రాక్స్ అన్ని మస్తున్నాయి ఫుల్. అరే యార్ దాంట్లో లిరిక్స్ మాత్రం ఇంటా ఉంటే మజా వచ్చింది ఫుల్. గైస్ ఈ హిల్ స్టేషన్ పైన ఇందాకనే ఒక చిన్న షెడ్ లెక్క అనిపించింది. వీళ్ళందరినీ చూస్తే బాబాయ్ నీకు ఎట్లా అనిపిస్తుంది? సింగం సినిమాలో డానీ లెక్క ఉన్నారు కదా అందరు ఫేస్ కట్ ఒకేలా ఉన్నది. ఓ మై గుడ్నెస్. అమ్మాయిలై అబ్బాయిలై ముసలి వాళ్ళు అందరి సేమ్ ఫేస్ కట్. డానీ అమ్మా. అది ఇంకోటి అబ్జర్వేషన్, ఇంతకుముందు అన్న అని అంటే అన్న హాయ్ అన్న అది అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరిని ఇట్లా నార్మల్ హాయ్ చేయలేపినా వాళ్ళ దగ్గరికి వచ్చి అన్న కూడా కాదు హాయ్ అన్నయ్య చెప్పన్నయ్య అన్నయ్య అని కూడా అన్నయ్య మింగుతున్నారు వర్డ్స్ అన్ని. ఆంధ్ర స్లాంగ్ అట్లా ఉంటుంది మరి. వాళ్ళు మన న్యూస్ అడిగట్లా తెలంగాణ మన ముఖాలు చూస్తే అర్థమవుతుంది. హిల్ స్టేషన్స్ కాబట్టి ఇక్కడ అంతా ఏం సప్లై ఉండదు. వీళ్ళకి ఫుడ్స్ కూడా వీళ్ళే పండించుకొని రైస్ దుంపలు అలమాలు గవ్వే తింటారు మొత్తం. సెల్ఫ్ మేడ్ మిలియనియర్స్. బయట ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. మళ్ళా ఒక్కొక్కడు ఒక 100 కిలోలు 150 కిలోలు లావటేటట్టు ఉన్నాడు వెయిట్స్. మనం జిమ్ కోసం అవసరం. వాళ్ళు అంతా లేపుతారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారంటే కదా హిల్ స్టేషన్ లెక్క. ఇక్కడ హిల్ స్టేషన్ లో ఫ్రెండ్స్ ఉన్నారంటే కదా. ఇంతకు ముందు అన్నయ్య అని అనలే. వాళ్ళే నా ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో మనం అంటాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దోస్ ఆర్ ఓన్లీ మై ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న షెడ్ లెక్క అనిపించింది హిల్ స్టేషన్ కాడ. ఇడ్లీ ఎంత తెలుసా గైస్? నార్మల్గా మనకి ఇడ్లీ 40 రూపీస్ ఉంటుంది ప్లేట్. ఇక్కడ 20 రూపీసే. 3 ఇడ్లీస్ ఇచ్చిరో ఇంత ఉన్నాయి. చట్నీ వీటిని అన్నీ మస్తున్నాయి. తడోబా వాటర్ ఫాల్స్కి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నార్మల్గా లోకల్ పీపుల్ కలిసారు మాకు. వాళ్ళు ఏమన్నారంటే ఈ రూట్ ఇట్లా పోతే లాంగ్ అయిపోతుంది, వేరే సైడ్ నుంచి పోతే షార్ట్ అయిపోతుంది అని చెప్పారు. సో మేము షార్టెస్ట్ రూట్ పట్టుకొని మట్టి రోడ్ ఇక మొత్తం తెలుసా హిల్ స్టేషన్. కానీ ఏపీ గవర్నమెంట్ మాత్రం రోడ్స్ ఈ ఇంత పెద్ద హిల్ స్టేషన్స్ పైన కూడా నెక్స్ట్ లెవెల్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కొన్ని అయిపోయినాయి రోడ్స్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అంత మట్టి ఉండే. ఈసారి మంచిగా డాంబర్ రోడ్ వేసి పోసారు. సూపర్ ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఇంకా డైరెక్ట్ వాటర్ ఫాల్ కాడికి కూడా రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ టైం వచ్చేసరికి డాంబర్ రోడ్ అవుతుంది పక్క. ఇప్పుడైతే అంత కంగారు రోడ్డు ఉన్నది, ఆరామ్సే పోవాలి. గైస్ ఇంకా తడోబా వాటర్ ఫాల్స్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద డేంజరస్ బ్రిడ్జ్ వచ్చింది. స్లోప్ అంతే గిట్లుంది, మొత్తం 45 డిగ్రీ స్లోప్ ఉంది. నేనైతే ఇప్పుడు చూస్తున్నా కింద దిగి చూస్తా మరి కింద కార్కి తాకుతుందా లేదా అని చెప్పి. చలో తీస్తావా మరి ఆరామ్సే? ఓ మెల్ల తాకుతుంది మెల్లగాని. నువ్వు గంట ఫాస్ట్గా తీస్తావేంది? నువ్వు క్రేజీ ఉన్నావు కదా. సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ అయితే ఎక్కించినాం. ఏం ప్రాబ్లం ఏం రాలేదు. మెల్లగా తీసిండు మా బాబాయ్. తెలుసు కదా ఇక ప్రో రైడర్ అయినా. ఇక్కడ వర్షం పడేసరికి రోడ్ అంతా మలై అయిపోయింది. ఈ హిల్ స్టేషన్స్ పైన పనసకాయల చెట్లు చాలా ఉన్నాయి గైస్. నార్మల్గా అసలు ఎవరి కాదు, నార్మల్గా రోడ్ల మీదనే పెరిగినట్టున్నాయి. సో మేము 2 పనస పండ్లు అక్కడ విలేజ్లో ఉండేటోళ్ళని అడిగి, స్వాహా అంటే దొంగతనం చేయలేదు, వాళ్ళని అడిగి తీసుకున్నాము. వాళ్ళు ఒక అతను వచ్చి కత్తితోని కట్టి వేసి తీసి ఇచ్చిండు. ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఉన్న కార్లో సామాన్లను చూసి భయపడకండి. ఇక ఏం చెప్తాం, అన్ని ఇట్లనే ఉన్నాయి. పనసకాయలు, పూతరేకులు. ఆ పూతరేకులు అది పూతరేకులు తిన్నాం. సగం మేమే తిన్నాం. 3 డబ్బాలు 4 డబ్బాలు ఖతం చేసేసినాం. ఎట్ లాస్ట్ ఫైనల్లీ అటు ఇటు రౌండ్లు కొట్టి తడోబా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చినాం. దీన్ని పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారట.
గైస్ నిజంగా చెప్తున్నా, గూగుల్ మ్యాప్స్ని హిల్ స్టేషన్స్లలో అస్సలకే నమ్మకండి. మేము 3-4 టైమ్స్ లొకేషన్ చేంజ్ చేసినా కూడా, ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అది అట్లకెళ్ళివో ఇట్లకెళ్ళివో డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తూ ఉంది. అది చూడు. రైట్, ఇది చూడండి, పిట్టల బొర్ర జలపాతం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ 20 రూపీస్ అట ఎంట్రీ ఫీజ్. వెనకాల 40 అని రాశాడు. 2 పర్సన్స్కి పర్ హెడ్ 20 అట. వాడు టికెట్లు కూడా సేవ్ చేసుకుంటారు. ఎందుకు వేస్ట్, రోడ్ యాక్సెస్ సరిగ్గా లేదు, ఘోరంగా ఉన్నది రోడ్డు. లాస్ట్ 5 కిలోమీటర్స్ అయితే మరీ ఘోరం. ఒకేసారి డ్రోన్ పెట్టి చూద్దాం కదా, వాటర్ డ్రోన్ పెట్టి చూద్దామంట. నాకు కూడా ఓపిక లేదు అంత దూరం. ఆయన తాడికి పోయినాక వాటర్ ఫాల్స్ లేకపోతే బిస్కెటే కదా, డ్రోన్ ఫ్లై చేద్దామా? చలో గైస్, ఒక్కసారి డ్రోన్ షాట్స్ అయితే చూడండి. The silhouettes burning, embers rising high like a chemical fire. The flame won't die. Intertwine, darling, you and I. And my heart beats cold under your control. Just let go. Did I lose my mind into Mercury? Am I barely scratching the surface? This obsession of mine is fueling the furnace. I'm up all night and we're intertwined. Darling, you and I. And my heart beats cold under your control. Just let go. Did I lose my mind into Mercury? గైస్, అరకచ్చేటోళ్ళు వేరే వాటర్ ఫాల్స్ కాదు, తడబ వాటర్ ఫాల్స్ కడకండి. స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగా అనే సాంగ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ దానికి దీనికి సింక్ అయిపోతుంది. నేనైతే వినలే కానీ వినయ్ నువ్వైతే సింగర్. నువ్వు అన్ని ఆల్రౌండర్ నువ్వు. నాకు పాటలే రావు. అబ్బా నీ మాటలే పాటలు అబ్బా. ఏయ్ అన్న ఏయ్. సో మీరు అరకు వచ్చేది ఉంటే అరకు నుంచి వెళ్ళి వంజంగి చూసుకొని మార్నింగ్ మనం ఆ ట్రెక్కింగ్ చేయకపోతే ఇప్పుడు దీంట్లో దిగడానికి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. పై కిందికి దిగొచ్చు. ఒక 10 floors డౌన్ ఉంటుంది కావచ్చు. 20 floors ఉంటుంది. అంత లోపట్టుకుంది. అంత కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంటే టాస్క్. మళ్ళీ ఇట్లా స్లోప్ ఉంది. వంజంగిలోనే మేము ఆల్రెడీ ట్రెక్ చేసినాం. మళ్ళీ ఇది ట్రెక్ చేసి చేయాలంటే ఇప్పటికే టైం 5 అవుతుంది. గైస్, ఇప్పుడే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండే, ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసి ఇంకొకటి చికెన్ నూడిల్స్ తీసుకున్నాం. సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ అయితే యూజ్ చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఈరోజు డే మొత్తం గైస్ ఆల్మోస్ట్ ఒక 200 kilometers కావచ్చు. మొత్తం గుట్టల మీదనే ఉన్నాం. మొత్తం హిల్ స్టేషన్స్ ఎక్కుడు దిగుడు అబ్బా. కానీ నెక్స్ట్ లెవెల్. నా లైఫ్లో ఇట్లాంటి ప్లేసెస్ చూడలేదు. ఒకటేసారి ఇట్లా ఫాగ్ వస్తుంది, ఒకటేసారి వర్షం పడుతుంది, మొత్తం గ్రీనరీ. సో గైస్, అట్ లాస్ట్ అవర్ ట్రిప్ వాజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్కి 600 kilometers ఉంది. సో 600 ఇప్పుడు టైం కూడా 5:36 అవుతుంది. ఇప్పుడు ఒకటేసారి కంటిన్యూస్గా కొట్టలేము, మధ్యలో హాల్ట్ కావాల్సి వస్తుంది. అయితే నేను రాజమండ్రిలో హాల్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఘాట్ రోడ్స్ ఎక్కాలంటే ఈ తడవ వాటర్ ఫాల్స్ కాడ నుంచి మళ్ళీ చింతపల్లి, చింతూరు, సిలేరు రోడ్ ఎక్కాలి. అదంతా ఘాట్ రోడ్ మొత్తం మళ్ళీ భద్రాచలం దాకా. నేనైతే ఘాట్ రోడ్ నడుపుతా. హైవే తీసుకుందాం మళ్ళీ. సో హైవే అంటే మనము ఇప్పుడున్న లొకేషన్ నుంచి నర్సీపట్నం, లంబసింగి టు నర్సీపట్నం నుంచి తుని, అన్నవరం, రాజమండ్రి.
సో అది మన ప్లాన్. అన్నవరం అక్కడ ఉందాం. అన్నవరంలో హాల్ట్ అవుదామా? ఇప్పుడు ఇక్కడ నుండి అన్నవరం 150 ఏమో ఉంది అంతే. 150 8 o'clock వరకు రీచ్ అయిపోతాం మనం. చలో అన్నవరం అనుకుంటున్నాం. అన్నవరంలో రీచ్ అయిపోయి అక్కడ స్టే చేస్తాం. మార్నింగ్ లేచి ఇక కంటిన్యూస్ స్ట్రెచ్. అన్నవరంకి ఇంకొక 20-30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా డైరెక్ట్ మేము అన్నవరంలోనే డిన్నర్ చేసేసి పోయి రెస్ట్ తీసుకుంటాం. రూమ్ అయితే బుక్ చేసేసినాం ఓయోలో. ఇంకా బాబాయ్ ఎట్లా అనిపించింది ట్రిప్ మొత్తం? ఏమంటారు బెస్ట్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ట్రిప్ అంటే ఏంటిది అంటారు? బెస్ట్ సిచ్యువేషన్ ఏంటిది అంటే బెస్ట్ సిచ్యువేషన్ తట్టాలా తట్టాలా తట్టకుండా మంచిది. బెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికే పోయాం మనం. ప్రతి సిచ్యువేషన్ బెస్ట్గా వెళ్ళిపోయింది తెలుసా, కేవలం నీ వల్ల. అంటే నేను ఆల్రెడీ బయటకు అనుకున్నాను అన్నమాట. జస్ట్ కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసి ఇది ఎవరితో ఐ మీన్ కంపెనీ ఎవరు ఉంటే బాగుంటుంది, ట్రిప్ చిల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం అంటే టెరాబైట్స్ యూట్యూబర్ అని చెప్పారు. కాల్ చేశా. నీకు బెస్ట్ మూమెంట్ ఏంది? నీతో రావడం బెస్ట్ మూమెంట్. ఓ మై గాడ్, ఇది వేరే అమ్మాయికి చెప్పావనుకో కథం వినయ్ నాకు నువ్వే కావాలి అని అంటది తెలుసా. నాకు చెప్పాకే ఆ సొల్లు. అరే నిజం చెప్తున్నా బాబే, గైస్ నిజంగా చెప్తున్నా. తొడబ వాటర్ ఫాల్స్ కాడ బాగా ఏమంటాడు, అరే నాకు ట్రెక్కింగ్ చేసుడు కదా అవస్థ అవుతుందిరా, ఇన్ని డ్రోన్ చూసిపోదామంటాడు. మరి ఎందుకు యూట్యూబ్ లో కొడితే 200 వీడియోలు కాదు. నేను ఎగ్జాక్ట్ క్లియర్ చెప్తాను. తడబా వాటర్ ఫాల్స్ దగ్గర పార్కింగ్ దగ్గరికి వెళ్ళాక నువ్వేమన్నావు, అరే భయ్ డ్రోన్ ఎగరేద్దాం చూద్దాం, లేకపోతే బిస్కెట్ అయితే ఇక్కడ వరకు వచ్చి అది అని. సరే చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాం. సూపర్ ఉంది, హైలైట్ ఉంది. చలో అంటాడు, ఇంకేంది చలో చూసినాం కదా వెళ్ళిపోదాం పా అని నేను అన్నా. దాంట్లో తప్పేముంది, దాంట్లో దిగినామా? దిగే ఓపిక ఉందా? మరి పోయేం లాభం? అప్పుడు నువ్వేమన్నావు చెప్పు. ఏమన్నావు? దానికి డ్రోన్ పెట్టి చూసుడు ఎందుకు, యూట్యూబ్ లో కొడితే 10 వీడియోలు మరి కాదా, డ్రోన్ లో చూసినాం కదా పోదామంటాడు. గైస్ ఎట్ లాస్ట్ అన్నవరం అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.